नमवीसानं समाख्याभ्यन्तरस्सुतिः मंत्रदक्षिणा मनसोत्साहवरवरण्यभ्रमः ब्रवधे नमः अस्मदे प्रजाने हस्पादस्वजन्मय भद्रपदे जग्मय सगोदरे देशे महिरन्मय गातमत्या स्वस्तिरन्तरिक्षोनिस्तरे स्वस्त्यात्रेयं मनसा चतारक्ष्यं कलगाली कलगाली महोत्सवांगत्वेन स्थलभाण्डद्रव्यलिङ्ग मन्त्रसिद्ध्यर्थो भक्तजक्षत्रदामरवस्तवाहनाद्यखिलोपकरणशुद्ध्यर्थं भक्तगृहार्धमण्ड महामण्डपाद्यखिलमण्डपसिद्ध्यर्थं पञ्चकव्यस्थापनं करिष्ये भेददाविरसालमण्डले सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्म प्रशान्तपात्राय नमः तत्पुरुषेणाभिमन्त्रयाय महादेवाय धीमहि रुद्रप्रचोदयात् महाविद्यालत्वगोष्ठाय नमः వాయుల్లో చివరిలో ఈశాన్యంలో అర్చన జరుగుతుంది. ఆజ్ఞాభాష పేరు మనస్తత్వగోష్ఠాయ నమః ఓహం విజ్ఞానేన ప్రవర్తయ ఓహం మనందేశాయ నమః ఓహం సూక్ష్మేశాయ నమః ఓహం నమః ఓహం ఏంద్రేశాయ నమః ఓహం విగ్రహేశాయ నమః ఓహం మాతృమూర్తిశాయ నమః ఓహం ఆదికంఠేశాయ నమః ఓహం శకంఠేశాయ నమః ఓహం అహంకారదత్తగోష్ఠాయ నమః జగోష్టమ ఓహం ప్రమాత్రాయ నమః జగోహం గంధతోయం భదేనాభ్యచ్చ నిత్యం మాదిరిగానే పంచగం చేసేటప్పుడు అమ్మవారి యొక్క నామాలు మీ కుడి చేతుల హృదయం వేసుకుని ఓం శ్రీమాత్రే నమః భారతదేశారు మీ భయంద్రులు చిన్న వేళం చేయండి బాబు నేరాజులు ఇస్తున్నారు. నిత్యము కూడా మనం చేస్తున్నాం. కానీ ఈరోజు ఇంకా విశేషంగా ब्रह्मानंद
మార్చానికి వెళ్ళొచ్చినటువంటి వివాహ దంపతులు ఒక్క 10 నిమిషాలు శరీరానికి బలం అందించే కార్యక్రమాలు తెలియజేస్తూ ఒక్క 10 నిమిషాలు మీరు అలా వెళ్ళిస్తే ఇవ్వదు సౌభాగ్య వ్రతాలు కమిటీ ఏర్పాటు చేస్తారని తెలియజేస్తాను. सकल भोग ओम वाचे नमः, ओम भक्तालयाय नमः, ओम भक्तप्रियाय नमः, ओम महादेव्यै नमः, ओम नरेन्द्राण्यै नमः, ओम सर्वाण्यै नमः, ओम कल्याण्यै नमः, ओम महेश्वर्यै नमः, ओम शाम्भव्यै नमः, ओम भारत्यै नमः, ओम भैरव्यै नमः, ओम रमायै नमः, ओम वैष्णव्यै नमः, ओम नारसिंहे नमः, ओम दुर्गायै नमः, ओम कात्यायन्यै नमः, ओम वाराह्यै नमः, ओम भारते नमः, ओम रंजोत्ये नमः, ओम नारायणे नमो नमः। पूजां समर्पयामि भोगं वेदं नैवेद्यं पंचद्रव्य अभिलाषस्थिता ब्रह्मदेव వరుసల్లో కూర్చోండి. వారు ఏ విధంగా అయితే కూర్చున్నారో ఆ వరుసల్లో పాలవుతూ వెనకాల వచ్చిన వాళ్ళు కూడా కూర్చోండి. వారు అక్కడ నీరాజనం ఇస్తున్నారు. భయం చిన్న మేళం చేయండి. చూపిస్తున్నారు. గోవిందా గోవిందా గోవిందా. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మంత్రపుష్పంగా అర్పయామి. సుప్రీదా సుప్రసన్నా వరదా భవతు భవంతు. ఉత్తిష్ట బ్రహ్మ మంత్రాన్ని చెప్తూ ఆ బింబాలపై
కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి వీక్షణలే మాకు వసగు జయములు నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు నీ కటాక్ష వీక్షణలే మాకు వసగు జయములు నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ రూపమే మదిని నిలిపి కొలిచేము భక్తితో కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి చెప్పే మాటలు చెప్పి ఇక్కడ అఖండ బ్రహ్మాండానికి కూడా అటు సూర్య భగవాన్ గారికి ఇక్కడ ఉన్న అఖండ జ్యోతి స్వరూపానికి కూడా నమస్కారం చేసి చెప్పండి. దీపం దీపేన సాఖ్యతే సర్వం పూజా మనందరికీ ఆరోగ్య ప్రదాత ప్రకాశ ప్రదాత వెలుగురేపు వచ్చేటువంటి భగవాను సూర్య భగవానుడు వెలుగు రావాలి అంటే సూర్యచంద్రులు అగ్ని ముగ్గురు తెలుసుగా నమస్కారం చేసుకోండి. దీపారాధన సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వానికి చక్కగా స్నానం చేయించారు. ఒక్క నీళ్ళ చెక్క కింద వదిలిపెట్టండి. స్నానానంతరం సిద్ధాగమనీయం సమర్పయామి. అమ్మవారికి వస్త్రం వేస్తుడిగా భావిస్తూ కుంకుమ తీసుకుని నియమంగా చెప్పినప్పుడు వేయించండి. ఎప్పుడు వేడుకుంటామేంటి? కనక మహాలక్ష్మీదేవి నమో నమః. ఇప్పుడు అమ్మవారికి వంశ రూపంలో యజ్ఞోపేతాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు. మంత్రం చెప్తూ ఉన్నారు. మంగళ కుంకుమ తీసుకోండి, పట్టుకోండి. చెప్పారు నమో నమః.
పంచదశరూపయజ్ఞామవేదం సమర్పయామి. ఆ పశువు కానీ కొండో కానీ ప్రవేశ నమస్కారం చేసుకోండి. గంధలేపనం దరిద్రాలేపనం రెండే ఒకటి. కాబట్టి వారు ఇప్పుడు శ్రీ కనక మహాలక్ష్మీదేవ్యే నమో నమః. హరిద్రం సమర్పయామి, చందనం సమర్పయామి. మరి ఆయుర్వేద మంత్రాలు చెప్తున్నారు. నమస్కారం చేసుకోండి. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమో నమః. అక్షర పుష్పాలను సమర్పయామి. అన్నపూర్ణారూపంగా కొన్ని నామాలు చెప్తూ ఉన్నారు. అన్నదాల యొక్క భావం దగ్గర నుంచి శిరస్సు కూడా మీరు ఆ భావన చేస్తూ ఆ యొక్క పశువు జ్ఞానారూపణ్యే నమః. ఓం బుద్ధిరూపణ్యే నమః. ఓం నిద్రారూపణ్యే నమః. ఓం క్షమారూపణ్యే నమః. ఓం ఛాయారూపణ్యే నమః. ఓం శక్తిరూపణ్యే నమః. ఓం కృష్ణారూపణ్యే నమః. ఓం శాంతిరూపణ్యే నమః. ఓం విద్యారూపణ్యే నమః. ఓం శాంతిరూపణ్యే నమః. ఓం శ్రద్ధారూపణ్యే నమః. ఓం కాంతిరూపణ్యే నమః. ఓం లక్ష్మీరూపణ్యే నమః. ఓం శృతరూపణ్యే నమః. ఓం దయారూపణ్యే నమః. ఓం దుష్టరూపణ్యే నమః. ఓం మాతృరూపణ్యే నమః. ఓం భ్రాంతిరూపణ్యే నమో నమః. అంగప్రియ విధంగా చేసి
ब्रह्मस्वरूपिणे घनरूपिणे
ఈ రోజున మన కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా అమ్మవారు ముత్తైదవ స్వరూపం కాబట్టి, కుంకుమ ప్రీతి మానస కాబట్టి 108 మంది ముత్తైదులు నింపి మనం అనౌన్స్ చేసిన దగ్గరగా 300 మంది ముత్తైదుల చేత ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజతో కూడిన సౌభాగ్య వ్రతాన్ని చేయించి ఆ యొక్క సౌభాగ్యాదివాసాన్ని అమ్మవారికి నిర్వర్తించడం జరిగింది. దీనివల్ల ఎవరైతే అమ్మవారి దగ్గరికి వచ్చి సౌభాగ్యాన్ని కోరుకుంటారో, సౌభాగ్యం అంటే విద్య కావాలంటే విద్య, పెళ్లి కావాలంటే పెళ్లి, ఏ కోరిక అయితే కావాలంటున్నామో ఆ కోరికను తీరితే అదే మనకు సౌభాగ్యం. అటువంటి సౌభాగ్యస్థితి అమ్మవారి విగ్రహాల్లో ఉండాలని చెప్పి ఆ యొక్క సౌభాగ్య అధివాసాన్ని అమ్మవారికి నిర్వర్తించడం జరిగింది. విశేషమైన సంఖ్యలో అందున స్త్రీలు చాలామంది వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. అలాగే పద్మహోమాన్ని కూడా నిర్వర్తించారు. అటువంటి పద్మహోమం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని చెప్పి శాస్త్రం. మధ్యాహ్నం నుంచి గ్రామంలోకి అమ్మవారు గ్రామోత్సవంగా మరి నిర్వర్తించస్తూ గ్రామంలోకి వచ్చి మనందరినీ కూడా అనుగ్రహిస్తారు. భక్తులందరూ కూడా అమ్మవారిని వెన్నంటి ఉండి ఆ యొక్క గ్రామోత్సవంలో పాల్గొనగా తెలియజేస్తున్నారు కమిటీ వారు. ఈ సాయంకాలం మరి జలాధివాసము అనేటువంటి కార్యక్రమాన్ని కూడా అమ్మవారికి నిర్వర్తిస్తారు కాబట్టి విశేషమైన సంఖ్యలో భక్తులందరూ కూడా వస్తున్నారు. ఇంకా పాల్గొవాలి. ఇక 2 రోజులు మాత్రమే ప్రతిష్టా కార్యక్రమం ఉన్నది. రేపు ఆదివారం నాడు ఉదయం 9:18 సుముహూర్తకాలం. ఆ సమయానికి యంత్ర విగ్రహ స్థాపన అనేటువంటి జరుగుతుంది కాబట్టి అలాగే భక్తులు ఆయా ప్రదేశాల్లో వేసుకున్నటువంటి స్థాపన ద్రవ్యాలు కూడా తెచ్చి వేసుకోవాలని తెలియజేస్తూ స్వస్తి. స్థానిక 11వ వార్డు సచివాలయ నగర్లో వేయించేసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ఈరోజు ఒక 500 మంది చేత కుంకుమ అర్చన జరిగింది. తర్వాత రేపు ఈరోజు 3 గంటలకి మన విగ్రహం ఈ పురవీధుల్లో ఊరేగుతుంది. భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. అమ్మ విగ్రహ ప్రతిష్టాపన 2వ తారీఖు అనగా ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.
అరే అన్నా 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 కాపాడే కల్పవల్లి కల్పవల్లి నీ కటాక్ష వీక్షణలే మాకు ఒసగు జయములు నీ చల్లని దరహాసమి మాకు వేయి వరములు నీ కటాక్ష వీక్షణలే మాకు ఒసగు జయములు నీ చల్లని దరహాసమి మాకు వేయి వరములు నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ రూపమే మదిని నిలిపి కొలిచేము భక్తితో కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ అనుదినము మముగాచే భారము నీదమ్మ కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి